హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ F15 5G ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 4th March 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ చూద్దాం. దీంట్లో డిస్ప్లే సైజు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 399 ppi అయితే వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్తో అయితే ఇది రావడం జరుగుతుంది. ర్యామ్ చూసుకుంటే 4GB అలాగే 6GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే ఒకటే వేరియంట్ ఉంటుంది, అది 128GB. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అంటే బిగ్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్కి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు హైలైట్ చేసింది రెండే ఒకటి 6000 mAh బ్యాటరీ అలాగే AMOLED డిస్ప్లే అనమాట. అలాగే దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ డెప్త్ ఆఫ్ మైక్రో అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 114 మీద వస్తుంది. One UI 6 మీద వస్తుంది. 9.3 mm థిక్నెస్ ఉంటుంది. 217 grams వెయిట్ ఉంటుంది. హైబ్రిడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఈ మొబైల్కి ఇవ్వడం జరిగింది. అంటే మెయిన్ అయితే నేను చెప్పిన ఇక మిగతా ఏమైనా ఉంటే స్క్రీన్ మీద ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మంచి మూవ్ ఏంటంటే 4 years వీళ్ళు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్ ఇస్తారంట. 5 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తారంట. సో ఇది మంచి మూవ్ అని మనం చెప్పుకోవచ్చు సామ్సంగ్ నుంచి. అలాగే ఇక్కడ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 4GB 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 15,999 రూపీస్ పెట్టారు. అలాగే 6GB 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 16,999 రూపీస్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. ఇవే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. కలర్ ఆప్షన్స్ కూడా ఒకసారి స్క్రీన్ మీద ఇస్తా. అక్కడ నుంచి మీరు కలర్స్ మీకు నచ్చిందైతే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ డిస్క్రిప్షన్లో అంటే మన కామెంట్ సెక్షన్లో ఇది ఎప్పుడు సేల్కి వస్తుంది ఏంటి అనేది నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను అక్కడ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. ఒకసారి అక్కడ చెక్ చేయండి.